ఏలూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 24,019 మంది విద్యార్థుల కోసం 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభమవుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలిపారు. జిల్లాలో పరీక్షల ఫలితాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని విద్యాశాఖ ధీమా వ్యక్తం చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 9491395377కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలిపారు. 6/3/26 నుంచి 1/4/26 వరకు జరుగుతుంది. 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుందండి. 133 సెంటర్లలో ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే మరి అదే టైంలో ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. దానికి 803 మంది రాస్తున్నారు. ఇది 11 సెంటర్లలో జరుగుతుంది. ఈ 11 సెంటర్లు కూడా ఇందాక చెప్పినటువంటి 133 సెంటర్లలోనే ఇంక్లూడ్ అవుతుంది. వీళ్ళకి సపరేట్గా ఒక జెడ్పీహెచ్ఎస్ గురజాల ఉంటాయి. అందులో ఒక 3 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఓపెన్ స్కూల్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ స్కూల్ అని సపరేట్గా పెట్టకుండా మన రెగ్యులర్ దాంట్లోనే ఎగ్జామ్స్ జరిగేలా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి రెగ్యులర్ ఎస్ఎస్సితో పాటు ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ 9:30 నుంచి 12:30 వరకు వీళ్ళకి, రెగ్యులర్ వాళ్ళకి 12:45 వరకు. ఇది గమనించుకోవాలి పిల్లలు. అదేవిధంగా ఓపెన్ స్కూల్కు 11 సెంటర్లు, ఈ రెగ్యులర్ వాళ్ళకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ 6 మంది ఉన్నారు. ఓపెన్ స్కూల్ వాళ్ళకి 3 ఉన్నారు. మనము ఫ్లయింగ్ స్క్వాడ్స్లో తహసీల్దార్లు, పోలీసు, ఒక మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు 3 కలిసి ఉంటారండి. ఈ 3ని కలిపి మనము రెగ్యులర్గా రోజు రూట్ మార్చి ఈ ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క